హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైంది, రోజులు కాదు చాలా సంవత్సరాలైంది. నేనైతే ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ వారు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు కదండి, అందులో అయితే నేను పోటీ చేస్తున్నాను అనమాట. అందుకని ముగ్గు వేయడానికైతే నేను ప్రిపేర్ అయ్యాను అనమాట. ఆ ముగ్గే వేస్తున్నాను. ఈ ముగ్గుల పోటీకి అయితే 31 జాన్ వరకు పొడిగించడం అయితే జరిగిందండి టైము. నాకైతే నేనైతే రెండు ముగ్గులు అయితే వేసాను అనమాట. ఇది రెండో ముగ్గు అండి. ఫస్ట్ ముగ్గు కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అది కూడా బాగానే వేశాను. ఈ కాంపిటీషన్కి అయితే ఈ ముగ్గుకైతే నేను చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. అంటే టైము ప్లేసు ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట. అలాంటిది ప్లేస్ అయితే సరిపోవట్లేదు అని చెప్పేసి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. మా ఇంటి ఎదురుగానే శివాలయం ఉంటుందన్నమాట. అక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందండి, అక్కడ బాగా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. అని చెప్పేసి నాకు ఐడియా వచ్చిందనమాట. అందుకనేమో ఇన్నాళ్ళు పెండింగ్ పడింది ముగ్గు. శివాలయంలో రామచంద్రుడిని అయితే ఇక్కడ డ్రా చేశానండి. నాకైతే చాలా టైం పట్టిందనమాట ముగ్గు వేయడానికి. కాకపోతే ఆ ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయినబ్బా, ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా టైం ఉంది కదండి, పార్టిసిపేట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యండి. ఈ ముగ్గు ఈ గుళ్ళో వేయడం చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు ఈ వరల్డ్లో ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈ టెంపుల్ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ ఇక్కడే పెరిగాను అనమాట. మా ఇల్లు పక్కనే అనమాట. అందుకని నాకు గుళ్ళో ఉన్న ఇంట్లో ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఇంత మంచి ముగ్గు వేస్తానని ఎప్పుడు అనుకోలేదన్నమాట. నాకు నచ్చిన ప్లేస్లో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ ముగ్గుల కాంపిటీషన్లో అయితే మనం ముగ్గు పిండిని ముగ్గుని యూస్ చేసి రంగులను యూస్ చేసి ముగ్గు వేయాలన్నమాట. ఖచ్చితంగా అయితే AAA అని, ఆంధ్ర అమెరికన్ అసోసియేషన్ అని మనం AAA అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. నేను ఈ కలర్స్ కూడా హోమ్ మేడ్ ప్రిపేర్ చేశాను అనమాట. మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యంతో ఫుడ్ కలర్ యూస్ చేశాను అనమాట. ఎంత బాగా వచ్చినాయి అంటే కలర్స్ కూడా చాలా బాగా కుదిరినాయండి. కాంబినేషన్ కూడానే అసలు చేతికి అయితే మామూలుగా అయితే కెమికల్ కలర్స్ అయితే మన చేతికి అంటుకుంటాయండి, ఇదైతే అస్సలు అంటుకోదనమాట. నా ముగ్గుని చూడడానికి ఈ రామచంద్ర వాళ్ళని చూడడానికి ఆ హనుమంతుల వారు కూడా వచ్చారనమాట. ఎంత అల్లరి చేశాయంటే అంత అల్లరి చేశాయండి. అది ఉన్నంతసేపు నాకు టెన్షన్ ఏంటంటే ముగ్గు మీదకి ఏమన్నా వస్తుందేమోనని. కానీ అస్సలు ఆ ముగ్గు దగ్గరికి కానీ అస్సలు రాలేదండి. ఆ చుట్టుపక్కలే తిరుగుతుంది. నేను అలా కూర్చుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటానే ఉన్నానండి. అస్సలు ముగ్గునైతే డిస్టర్బ్ చేయలేదు. కాకపోతే కొంచెం భయం అనిపించింది. కానీ తర్వాత అయితే బాగా ఆడుకుందండి. చాలాసేపు అయితే ఆ ముగ్గుల చుట్టూరునే తిరిగింది, కానీ అసలు ఇట్లా టచ్ చేయలేదండి. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ ముగ్గు వేసినంత సేపుని. నాకైతే ఇద్దరు అయితే హెల్ప్ చేశారు. ఒకళ్ళు అయితే కూర్చుని జత ఉన్నారనమాట. ఇంకొక అమ్మాయి అనమాట. తనైతే కలర్స్ అన్నీ తను సాయం చేసిందనమాట కలర్స్ వేయడంలో. నాకు చాలా బాగా అనిపించింది. ఎంత బాగా వచ్చిందంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. నేను అంతసేపు కాళ్ళు నొప్పులు వచ్చి ఇలా వేసాను అనమాట. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత అసలు నొప్పులు మటుమాయమైపోయినాయి. నాకు రాముల వారు అంటే చాలా ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం అనమాట, మా పిల్లలకు కానీ నాకు కానీ. అందుకని ఆయన థీమ్తో ముగ్గు వేద్దాము. అండ్ సంక్రాంతికి సంబంధించినవి, మనం సంక్రాంతి ఈవెంట్ ఎలాగో చేసుకుంటాం కదా, పండుగ ఎలాగో జరుపుకుంటాం కదా, దానికి సంబంధించినవి భోగి మంటలు, కోడి పందాలు, గంగిరెద్దులతోటి డప్పులు, ఇట్లాగా పొంగలి కుండ, మనం సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరేస్తాం కదండి హరిదాసులు వారు. ఇవన్నీ పండగకి సంబంధించిన థీమ్ తోటి నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి. నాకు హెల్ప్ చేసిందనమాట. తను లేకపోతే నాకు చాలా టైం పట్టేది. నా పక్కన కూర్చున్నారన్నాను కదా జత, నా ఫేవరెట్ ఆంటీ అనమాట. ఈ ముగ్గు అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.